హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎందుకు అల్లు అర్జున్ పైన కక్ష కట్టారా పోలీసులు రాజకీయ నాయకులు అంటే ఎస్ కరెక్టే అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుందని తెలిసి బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోస్కి చాలా మంది వస్తూ ఉన్నారు అని తెలిసి అల్లు అర్జున్ వాళ్ళు కూడా ఆ థియేటర్లో సినిమా చూడటానికి వెళ్ళారు. ఆ టైంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక రేవతి అనే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది అండ్ వాళ్ళ బాబు గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఇది ప్రథమంగా జరిగిన ఇన్సిడెంట్ ఆ సినిమా చరిత్రలో అంటే కానే కాదు. గతంలో ఆంధ్ర వాళ్ళ మూవీ చూసుకున్నా, గతంలో RRR మూవీ చూసుకున్నా, ఇలా చాలా మూవీస్ చూసుకున్నా కూడా తొక్కిసలాట దగ్గర, మీటింగ్ల దగ్గర చెదురుమదురు సంఘటనలు జరగడాలు, చిన్నగా ప్రాణాలు కోల్పోవటాలు అన్నీ జరిగినాయి. కానీ ఏ కేసులోని ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయని పోలీసులు, ఏ హీరోని టచ్ చేయలేని పోలీసులు ఇప్పుడు అల్లు అర్జున్ని వితిన్ 8 daysలో అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అది కూడా ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని సంధ్యా 70mm థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్, హీరోయిన్ అండ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు అందరూ వస్తున్నారంటూ, సో దానికి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయమంటూ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు అల్లు అర్జున్ అండ్ టీం. ఆ లెటర్ మీకు ఇప్పుడు పెడుతున్నా చూడండి. క్లియర్గా ఆ లెటర్లో అడిగారు, మేము సినిమా బెనిఫిట్ షో చూడటానికి వస్తున్నాము, అల్లు అర్జున్ గారు వస్తున్నారు, అక్కడ జనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఫుట్కీసలాట కూడా జరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మాకు పోలీసుల రక్షణ కావాలి, అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కావాలి, బందోబస్తు కావాలంటూ అర్జీ పెట్టుకుంటే దానికి అప్రూవల్ ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? నిజం చెప్పాలంటే ఇక్కడ ఫెయిల్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్. సరైనటువంటి బందోబస్తు ఇవ్వకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క తప్పు. అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎంత కంట్రోలింగ్లో ఉండాలన్న ఆలోచన, దానికి సంబంధించిన ప్రణాళిక, ప్లానింగు, ఎగ్జిక్యూషను చేయవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఘోరంగా ఫెయిల్ అయ్యి పిల్లలు తొక్కిసలాటలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు సోద్యం చూస్తూ ఉన్నారా? అల్లు అర్జున్ అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? అల్లు అర్జున్ ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత ప్రకటించాడు, ఆయన తప్పు లేకపోయినా ప్రకటించేలో ప్రొడ్యూసర్స్ కూడా దగ్గరుండి ఆ అబ్బాయిని చూసుకున్నారు, అంతా జరిగింది. అసలు ఆ రోజు నైట్ ఆ టైంలో ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్ళి ఫ్యామిలీని భార్యని వదిలేసి భర్త ఒక్కడే సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చోవడం ఆయన చేసిన తప్పు. ఆ వ్యక్తిని శిక్షించాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన సినిమా థియేటర్లోకి వెళ్ళి పక్క సీట్లో వాళ్ళ భార్య లేదని కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ పాపను వదిలిపెట్టి వచ్చేసి వెతికితే సినిమా థియేటర్ వాళ్ళు చెప్తే అప్పుడు తెలిసింది వాళ్ళ భార్య బాబు అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారని. అప్పటి వరకు ఆయన ఏం పీకుతున్నాడు? గడ్డి పీకుతున్నాడా? భర్త చేసిన తప్పుకు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? అలా అనుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడంలో రాజకీయ కోణాలు ఏమేమి ఉన్నాయని అనిపిస్తుందన్నది ఒక విషయంగా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్టిక్ల్లో కలెక్టరేట్ని ముట్టడించి యాజిటేషన్ చేస్తున్నారు వైసీపీ వారు. ఆ వైసీపీ వాళ్ళు చేసేటటువంటి ఆ యాజిటేషన్ని లైమ్ లైట్లోకి రాకుండా ఉండాలంటే ఈరోజు ఎవరిని అరెస్ట్ చేయాలని ఆలోచించి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారా? ఆ న్యూస్ అన్ని ఛానల్స్లో వస్తే ఇప్పుడు ఈ కలెక్టరేట్ల ముట్టడి, కలెక్టరేట్లకు నివేదికలు అప్పగించడం అనేటువంటి సబ్జెక్ట్ని తొక్కేసే ప్రయత్నంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి ఈ ప్లానింగ్ అంతా చేస్తూ ఉన్నారా? ఏమో, ఇది కేవలం డౌట్ మాత్రమే. ఇది కనుక నిజమైందని తెలిసిందనుకోండి, ఒక రేంజ్లో నెక్స్ట్ ఇంకో డేట్ చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజుకి ఏం ప్లాన్ చేస్తారో కూడా తెలిసిపోతుంది. అప్పుడు కూడా ఇలాగే జరిగింది అనుకోండి, కంపల్సరీగా ఇట్స్ ఏ స్కెచ్. ఓవరాల్గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా విభిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత బందోబస్తు చేయలేక వాళ్ళ చావులకి కారణమైనటువంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్, అటువంటిప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా కేసు పెట్టాలి, సుమోటోగా ఆ కేసుని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని మేము లెటర్ రాసినప్పుడు మీరు బందోబస్తు చేయలేక ఒక ప్రాణం పోయిందనేసి పోలీసుల పైన కూడా కేసు పెట్టేవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఈవినింగ్ కల్లా ఏమవుతుంది. అల్లు అర్జున్కి మద్దతుగా చిరంజీవి, నాగబాబు గారు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్కి మద్దతుగా నిలబడ్డారు. చూద్దాం
ఎండ్ ఆఫ్ ద డే ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో అల్లు అర్జున్ గారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా, లేదంటే పెద్ద కేసు పెట్టేసి కోర్టులో హాజరుపరుస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.